సారీ డాగ్ ఒక 8 మంది పిల్లలు కానీ ఆ పిల్లలని చచ్చిపోయినాయి. ప్లస్ చూడు ఎలా అయిపోయింది. రోజు అన్నం పెట్టినా కూడా సెట్ కావట్లేదు. ఎక్కడ చూపిద్దామన్నా కూడా ఇప్పుడు దాన్ని కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. చూడండి కొద్దిగా గేవి వేసి చికెన్ కొద్దిగా వేస్తే తింటుంది కొంచెం. దీన్ని ఎలా అయినా సరే మనం లైన్లో తేవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. చూద్దాం డిఫరెన్స్ చూద్దాం రోజు రోజుకి. తిను తిను. తిను మమ్మ తిను. దా దా తిండి అంత. దా తినకంత దా దా బా. ఇగో దా దా తిను పో పో తిను పో తిను మామ తిను. ట్యాబ్లెట్ వేసుకున్నాను చూస్తున్నా. అది అంటే నేను ఎక్కువ డాగ్స్కి అన్నీ చేస్తాను. నేను పెట్టుకోను కదమ్మా. నేను మొన్న గైడే ఉండా. మన కాలనీలు అన్నీ ఆపరేషన్లు అయిపోయినాయి. అన్నీ చెవు కటింగ్ చేపిస్తాను అనమాట. అన్నిటికీ అయిపోయినాయి. కాకపోతే ఇది అలా ఉంది కదా. రోజు నైట్ పెడతా 12:30 గంటకి. అప్పుడు తింటర్లా. నైట్ 1 గంటకి మన కాలనీలు అందరికీ డాగ్స్ ఎట్లా అయిపోతుంది. తీసుకుపోయి బాగు చేపిద్దామంటే మళ్ళీ అది ఆ పిల్లలు కానీ ఎట్ట అయిందమ్మా. అది ఇక్కడే ఉంటుంది కదా, ఈ ఇంట్లోనే ఉంటుంది. నేను మొన్న అబ్బాయిని అడిగా పెట్టనా అంటే చెప్పాడు. అబ్బాయి చెప్పాడు నేను చూపిస్తానంటే అది మాది వీడియో తీసి పంపమన్నాడు సారు. అది పంపుతా. ఒకళ్ళ వల్ల అయితే కార్లో తీసుకుపోయి వాళ్ళు వస్తారు. ఒకళ్ళు అంతేనా చెప్పాడు అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు నేను గేవీ ప్యాకెట్ అని చికెన్ గేవీ ఉంటాయి కదా, ప్యాకెట్ దొరుకుతాయి కదా, అయితే చెప్పాడు కొద్దిగా తిన్నది. అబ్బాయి చెప్పాడు నేను రోజు పెడతాను సార్. అదే నాకు డౌట్ ఉంది. తినకనే అట్లా అయింది అది. అదే చూద్దాం ఒకవేళ ఏమన్నా ఇద్దే తీసుకెళ్తా చూద్దాం అని వీడియో పంప తీసాను నేను ఆల్రెడీ. పర్లేదు.